హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫుడ్ వీడియో కాకుండా ట్రావెల్ వీడియో చేస్తున్నాను. మా పాపకి ఐఐటి గాంధీనగర్లో సీటు వచ్చి తను కాలేజ్కి వెళ్ళిపోయాక నేను హస్బెండ్ చాలా బోర్గా ఫీల్ అయ్యాం. అందుకే కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి టూరింగ్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఈ ట్రిప్లో గుజరాత్ని విజిట్ చేశాం. చార్ధామ్ యాత్రలో ఒకటైన ద్వారకా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్, 10వదైన నాగేశ్వర్ని దర్శించుకున్నాం. అలానే దయూ దమన్లోని దయూని కూడా విజిట్ చేశాం. ముంబై నుండి ద్వారకాకి 938 కిలోమీటర్స్. అది మాకు 18 hours పట్టింది. రెయినీ సీజన్ కాబట్టి క్లైమేట్ చాలా బాగుండింది. ఎక్కడ అలసట లేకుండా ద్వారకాని చేరుకున్నాం. మేము ట్రిప్ని ఆగస్ట్ 14న 1 o'clockకి స్టార్ట్ చేశాం. అరౌండ్ 8కి సూరత్ చేరుకున్నాం. అక్కడ లార్డ్స్ హోటల్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రాజ్కోట్కి స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్నూన్ 12:30కి రాజ్కోట్ చేరుకున్నాం. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. రాజ్కోట్ నుంచి ద్వారకా వెళ్ళే దారిలో జామ్నగర్ వచ్చింది. అక్కడ రిలయన్స్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయట. ఆ ఏరియా అంతా జియో అండ్ రిలయన్స్తో నిండిపోయింది. జామ్నగర్ నుండి ద్వారకా వెళ్ళే దారిలో చాలా విండ్మిల్స్ ఉన్నాయి. మీరెక్కడైనా ఇలాంటి విండ్మిల్ స్టేషన్స్ చూసారా? చూస్తే ఎక్కడ చూసారో కమెంట్స్లో చెప్పండి. ఈ హోటల్ ద్వారకాకి 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ స్నాక్స్ అండ్ టీ తీసుకున్నాం. ఆ రోజు నైట్కి ఇక్కడ రూమ్స్ లేవు. అందుకే ద్వారకా సిటీలో ఉన్న విట్స్ ద్వారకాధీష్కి వెళ్ళాము. ద్వారకాకి ఎంటర్ అవ్వగానే ఏదో తెలియని ఆనందం. చిన్నప్పుడు దేవీపుత్రుడు చూసినప్పటి నుండి ద్వారకా వెళ్ళాలని ఉండేది. ఇన్నాళ్ళకు ఆ కల నిజమైంది. ఆ దూరంగా కనిపించేదే ద్వారకాధీష్ టెంపుల్. 2 రోజుల ప్రయాణం ద్వారకాలో ముగిసింది. వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే ఏం చేశామో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.